పోలవరం నుంచి బనక చెర్ల వరకు నీళ్లు తేగలిగితే పెద్ద చరిత్ర. చాలా డబ్బులు అవుతుంది, 80,000 కోట్లు కావాలి. అయితే నా ఆలోచన ఎప్పుడు కూడా చిన్నగా ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో పెద్దవి చేసి ఈ చరిత్ర మార్చాలనేది నా సంకల్పం. కేంద్రంతో మాట్లాడా, వాళ్ళు కూడా ఇంట్రా రివర్లన్నీ రాష్ట్రంలో నీళ్లన్నీ అనుసంధానం చేయమని, నదులు అనుసంధానం చేయమని కేంద్రం కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఆమోదించే పరిస్థితి కూడా వస్తుంది, రావాలని ఆశిస్తున్నా. దీనికి 3 ఫేసెస్ కింద, ఒకటి పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు తేవడం, 2 కృష్ణా నది నుంచి బొల్లాపల్లికి నీళ్లు తేవడం, 3 బొల్లాపల్లి నుంచి బనక చెర్లకు నీళ్లు తేవడం. 3 విడతలుగా ఇది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ 3 జరిగినప్పుడు రాష్ట్ర ముఖ చిత్రమే మారుతుంది. అదే సమయంలో వంశధార నుంచి గోదావరి నదులు అనుసంధానం చేస్తాం. అప్పటికి మీరు చూస్తే వంశధార శ్రీకాకుళంలో ఒరిస్సా బార్డర్లో ఉంటే అక్కడి నుంచి నీళ్లు వస్తే పెన్నా నది అనుసంధానం అయితే మీరు ఒక్కసారి ఊహించినప్పుడు నదుల అనుసంధానం పూర్తిగా సంపూర్ణం అవుతుంది. ఈ నదుల అనుసంధానం చేసి తెలుగు నేలపైన జలహారతి ఇచ్చి ఈ తెలుగు తల్లి రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది అంటున్నారు, ఎవరికి అనుమానాలు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్ళు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా.